హరే కృష్ణ. తమోగుణం, రజోగుణం, సత్వగుణం. దుర్యోధనుడి గురించి ఆలోచిస్తే దుర్యోధనుడు మాత్రం బలవంతమైనవాడు. కానీ ఈ బలమంతా తనకే కేంద్రీకృతమైంది, తన సంతోషం కోసమే. అతను ఇతరుల కంటే గొప్పగా, వాళ్ళకన్నా గొప్పగా ఉండాలని చూపించుకోవాలని అదే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఒకవేళ ఒక వ్యక్తి ఆసక్తితో పాటు రజోగుణంలో ఉంటే ఫలితం ఏంటంటే ద్వేషము, కపటత్వం. తన కోరికలు నెరవేర్చుకునేందుకు అతను అబద్ధాలు చెప్తారు, మాయాచర్యలు చేస్తారు, దూషిత రాజనీతి పాటిస్తారు. ఇదే సంజయుడు దుర్యోధను ఏమంటున్నాడంటే రాజోవాచ, అంటే రాజు వలె వ్యవహరించే దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని మాయాజాలంతో తన వైపు తిప్పుకోవాలనుకుంటారు. ఈ రకంగా ప్రయత్నిస్తుంటారు. ఈ రజోగుణంలో ఉండే వ్యక్తి ఏంటంటే భౌతిక ఆసక్తులు, ఫలితము, కపటత్వము, క్రూరత్వము, హృదయం చాలా కఠినంగా మారుతుంది. ఈ రజోగుణం నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.